పెద్దపల్లి పట్టణంలో వర్షాకాల సన్నాహకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమైన ఆయన పలు కీలక సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే విజయ రమణారావు సూచించారు. ప్రతి వార్డులో తాగునీరు, వీధి దీపాలు, శానిటేషన్ సేవలు సక్రమంగా అందేలా కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే నెల రోజుల పాటు కౌన్సిలర్లు తమ వార్డుల్లో జరుగుతున్న మున్సిపల్ పనులను పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో అమృత్ పనుల జాప్యం, కొత్త నీటి కనెక్షన్ల సమస్యను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులను మందలించిన ఆయన 2 నుంచి 3 రోజుల్లో పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని డార్క్ స్పాట్లలో వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. పెద్దపల్లి నుంచి జేఎస్ఆర్ 6 ఛానల్. ఇవన్నీ ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఎవరి వార్త వాళ్ళు తిరిగితే ఎలక్షన్ అయిపోయి కూడా దాదాపు 4 నెలలు 3.5 నెలలు 4 నెలలు 4 నెలలు హనుమూన్ కూడా అయిపోయింది. హనుమూన్ కూడా ముగిసిపోయింది. అయిపోయింది కాబట్టి మనందరం కలిసి కష్టపడి మరి ఎవరి వార్తలు వాళ్ళు తిరుగుతుంది ఏంటంటే ఈ సంవత్సరంలో వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ అటువంటివి రాకుండా మనం ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం వాళ్ళే శానిటేషన్ కావాలి, వాళ్ళు చేయాలంటే మనం చేతులకు కవర్లు పెట్టుకొని మనం కూడా ఒక అర్ధగంట వాళ్ళతో తిరిగితే ఏమి రోజు పొద్దున లేవగానే స్నానం చేయకపోతే కొంచెం బ్రష్ చేసుకొని రోజొక్క మోరి రోజొక్క ఏరియా పేన మనకు బ్రహ్మాండంగా క్లీన్ అవుతుంది. తర్వాత మీరు కూడా అక్కడ ఓటర్లో కలిసినట్టయితే పాపం వీళ్ళు ఓట్లు వేసిన ఓట్లు వేస్తే కూడా మాకేం అన్యాయం చేస్తారు పాపం కౌన్సిలర్లు, నేను నమ్మి ఓట్లు వేసినందుకు నేను మా ఎంబడే ఉంటాను అనే